హాయ్ ఫ్రెండ్స్, 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు ఈ సంవత్సరం సరస్వతి నదికి వచ్చాయండి. ఈ సరస్వతి నది ఇండియాకి చివరి గ్రామంగా చెప్పే మానా గ్రామంలో ఉంది. సరిహద్దు రోడ్డు విస్తరణలో ఇటీవల దీన్నే మొదటి గ్రామంగా ప్రకటించారు. ఇది మానా గ్రామం సముద్ర మట్టం నుంచి సుమారుగా 10,500 అడుగుల ఎత్తులో ఉంది. టిబెట్ బోర్డర్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బద్రీనాథ్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ సరస్వతి నది అందాలను చూడాలంటే కొంచెం కష్టపడి వెళ్ళాలి. ఈ నది ఎంత అందంగా ఉందో చెప్పాలి అంటే మాటలు సరిపోవండి. అంత అందమైంది కాబట్టి కొంచెం దూరంలోనే ప్రవహించి అంతర్వాహినిగా మారిందో ఏమో మరి. నది మొదట్లోనే సరస్వతీదేవి గుడి ఉంటుంది. ఈ గుడి లోపల సరస్వతీదేవితో పాటు వినాయకుడు, బద్రీనాథుడు, దత్తాత్రేయ విగ్రహాలు ఉంటాయి. ఆలయం బయట వేదవ్యాసుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే పంచపాండవులు స్వర్గానికి వెళ్ళటానికి పంచపాండవులతో పాటు ధర్మరాజు పెంచిన కుక్కను కూడా తీసుకుని బయలుదేరతారు. ఆ పాండవుల విగ్రహాన్ని, కుక్కని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సరస్వతి నదికి చేరుకోవాలి అంటే మానా గ్రామం మధ్యలో కొంత దూరం ప్రయాణం చేసి కొండవాళ్ళలో కొంచెం దూరం వెళ్ళి స్నానం చేసి రావచ్చు. కొంత దూరంలోనే అలకనందా నది వచ్చి సరస్వతిలో కలుస్తుంది. ఈ 2 నదుల్ని ఒకేసారి మనం చూడగలుగుతాం. ఈ మానా గ్రామంలో ఆడవాళ్ళు మొత్తం ఊలుతో చేసిన వస్త్రాలు తయారు చేసి యాత్రికులకు అమ్ముతూ ఉంటారు. వీలైన వాళ్ళు ఒక్కసారి వెళ్ళి రండి.